గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు కలిపి ఇచ్చాడు. మరి ఒక్కసారి చూద్దాం. 7వ వచనం నుంచి కూడా చదవచ్చు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురు నాకు సామర్థ్యము కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారముంటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యపు నడిపింపును మనం పొందుదాం. దేవుడే మనతో మాట్లాడాలి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపేగ దేవా, నీకు స్తోత్రము. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ శుక్రవారపు వేళ మమ్మల్ని అందరినీ కూడా ఇలా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రాలు. నీ బలహీన దాసుని కృపతో జ్ఞాపకం చేసుకొని బలపరచండి. అయోగ్య దాసుడు, అపాత్రుడు ప్రభు, నీ కృపతో నీ దాసుని కనికరించు. దోషములన్నిటినీ రక్తముతో కడిగి శుద్ధీకరించు. సమస్త చర్యలలో ఉన్న అపరాధము, తెలిసి తెలియని అవివేక చర్యలన్నిటిని కూడా నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ కృపను అనుగ్రహించు. నీ బిడ్డలు మిగులు ఆశతో వచ్చారు ప్రభు, వారితో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. వాటిని యేసు నామములో దూరపరుస్తున్నాం. వాటి చర్యలు నిర్వీర్యపరుస్తున్నాం. ప్రభు, మీరే మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ వాక్యమును పంపి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో ఉన్న సంగతి ఎవరు చదివినా అర్థమవుతుంది. అందులో పౌలు మహనీయుడు తన పిలుపుని గురించి, తన ఏర్పాటును గురించి, అపోస్తలులు తనకు చేసినటువంటి తోడ్పాటుని గురించి ఆయన ప్రస్తావించాడు. గలతీ సంఘము పౌలు పిలుపుని ప్రశ్నించింది, పౌలు ఏర్పాటుని ప్రశ్నించింది, పౌలు రక్షణ సాక్ష్యాన్ని ప్రశ్నించింది. దానికి సమాధానంగా గలతీ సంఘానికి లెటర్ రాశాడు పౌలు. అలా రాసిన లెటర్లో అపోస్తలులు పౌలు విషయంలో ఎలా స్పందించారో ఆయన అందులో ప్రస్తావించాడు. ఒకప్పుడు సంఘానికి కంటకుడుగా ఉన్నటువంటి తను తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం పొంది, మారు మనసు పొంది, అననీయ ద్వారా స్వస్థత పొంది, బాప్తిస్మం పొంది, రక్షణలోనికి వచ్చి బలపడి యేసే క్రీస్తని దమస్కులోను ఇతర ప్రదేశాల్లోనూ యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఇలా అతడు మారాడు, ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు అన్న సంగతి అపోస్తలులకు తెలియవచ్చినప్పుడు వారు అతన్ని శిష్యుడని నమ్మలేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నా సరే మనల్ని వెంటాడి వేటాడుతున్నాడు ఇతను. ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు అన్న సంగతి అపోస్తలులకు తెలియవచ్చినప్పుడు వారు అతన్ని శిష్యుడని నమ్మలేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నా సరే మనల్ని వెంటాడి వేటాడుతున్నాడు ఇతను. కాబట్టి ఏదో మాయవేషం వేసుకున్నాడు, ఏదో మారిన వ్యక్తిలాగా నటిస్తున్నాడు. ఎందుకంటే మన ఉనికిని కనుగొని మనల్ని కూడా చంపాలని, చెరసాల్లో పెట్టాలని అని వారు అతని శిష్యుడని నమ్మలేదు. అయితే అతను మాత్రం అవేం పట్టించుకోలేదు. తాను యేసు ప్రభు దర్శనం పొంది ఆల్రెడీ పాత నిబంధన లేఖనాలన్నీ ఎరిగిన ఉన్నాడు గనుక, మరి తనకు తెలిసినంత వరకు, తనకు అవగాహన ఉన్నంత వరకు పాత నిబంధనలో చెప్పబడిన లేఖనాలలో మెస్సియా ఎవరో కాదు, యేసే క్రీస్తు అని యూదులకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పెద్ద కలవరం బయలుదేరింది. కొంతమంది అతని గురించి ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఈ
మార్గాన్ని ద్వేషించిన వాడు ఇప్పుడు ఈ మార్గాన్ని ప్రచురపరుస్తున్నాడు, ఇతనికి ఏమైంది అని కొంతమంది కలవరపడ్డారు. ఒకప్పుడు క్రైస్తవుల్ని పట్టుకొని హింసించి వేధించినటువంటి ఇతడు ఈరోజు క్రీస్తుని ప్రకటిస్తున్నాడేంటి, యేసుని ప్రకటిస్తున్నాడేంటి అని వాళ్ళు కొంతమంది ఆశ్చర్యపోయారు. శిష్యులు మాత్రం నమ్మలేదు, ఇదేదో మాయ వేషం, మనల్ని పట్టుకోవడానికి కుట్ర అని వాళ్ళు భయపడ్డారు. అయితే పౌలు యొక్క ప్రవర్తన, పౌలు ఇస్తున్న సాక్ష్యం, పౌలు విధానం బర్నబా కనిపెట్టాడు. ఈ బర్నబా పౌలును ఆదరించాడు. పౌలు యొక్క రక్షణ సాక్ష్యాన్ని, పిలుపుని, అతని మారు మనసుని మొదలైన విషయాలన్నిటినీ కూడా బర్నబా నమ్మి ధృవీకరించుకొని ఆయన్ని తీసుకెళ్లి శిష్యులకు పరిచయం చేశాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన ఈ వ్యక్తిని యేసు ప్రభు దర్శించాడు, ఇతడు మారి ఈరోజు ప్రభువుకి సాక్షి అయ్యాడు అని అతన్ని పరిచయం చేస్తాడు. ఎలా గుర్తించావంటే, ఇతడు యేసుని గురించి బలంగా సాక్ష్యం ఇవ్వటం నేను చూశాను. కొంతమంది యూదులు ఇతన్ని ద్వేషించారు, ఇతన్ని కొట్టాలని, ఇతన్ని ఇచ్చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నది కూడా నేను ఎరిగి ఉన్నాను. అయినా వారిని లెక్క చేయకుండా యేసే క్రీస్తని ఇతడు బలంగా ప్రకటించటం నేను గుర్తించాను. ఇతడు నిజంగా మారాడు అని బర్నబా వారికి సాక్ష్యం ఇచ్చాడు. మొత్తం మీద వాళ్ళు తర్వాత సంఘంలోకి అతన్ని చేర్చుకోవటం, అతన్ని ఆమోదించటం జరిగింది. కొంతకాలం తర్వాత అతడు మళ్ళా తార్సు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సెకండ్ రౌండ్లో మళ్ళా బర్నబానే వెళ్ళి ఆయన తీసుకొచ్చి శిష్యులతో కలుపుతాడు. ఆ తర్వాత పౌలు దేవుని సేవాశక్తి కలిగిన వాడై, జాగ్రత్తగా వినండి అందరూ, విశ్వాసులు, పరిచారకులే కాదు, దేవుని సేవ చేయాలనుకునేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు, లైవ్ ద్వారా కూడా వేలాది మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు. జూమ్లో అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. అందరూ శ్రద్ధగా వినండి. దేవుడు ఎవరిని పిలుస్తాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు, దేవుడు తన పనికి ఎవరిని సిద్ధపరచుకుంటాడు అన్న ప్రశ్నకి సమాధానం ఇందులో ఉంది. దేవుడు ఆసక్తి గల వారిని వెతుక్కుంటాడు. దేవుడు తన కొరకు శ్రద్ధ గల వారిని, తన కొరకు భారం కలిగిన వారిని దేవుడు వెతుక్కుంటాడు. అలాంటి వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. నేను పాత నిబంధనలో చూశాను, క్రొత్త నిబంధనలో కూడా చూశాను. అహరోను కుమారుడు ఒకసారి మీరు పాత నిబంధనలోకి వెళ్ళిపోండి. అహరోను సంతతివాడైన ఎలియాజరు అనేటువంటి వ్యక్తి చేసిన కార్యాన్ని దేవుడు చూచి అతని గురించి ఒక నిబంధన చేస్తాడు. నేను చూసి ఓర్వలేని దానిని ఎలియాజరు కూడా చూసి ఓర్వలేకపోయాడు గనుక, ఫినెహస్సు ఎలియాజరు కుమారుడు కదా, ఎలియాజరు కుమారుడు ఫినెహస్సు, రైట్. ఎలియాజరు కుమారుడు ఫినెహస్సు నేను చూసి ఓర్వలేని దాన్ని తను కూడా చూసి ఓర్వలేకపోయాడు గనుక